మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మానవుని జ్ఞాపకము చేసుకోవడానికి మానవుడు ఏ పాటి వాడు, నిజంగా మనం ఏ పాటి వారమై ఉన్నాము. దేవుడు మనల్ని ప్రతిరోజు హృదయకాలం జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులెక్కలు పెడుతూ మనకు మంచి ఆరోగ్యం ఇస్తూ మనల్ని కాపాడుతున్న దేవాది దేవునికి మనం ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ప్రతి హృదయకాలము దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని మరొక నూతన దినాన్ని దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహిస్తూ మనల్ని సజీవులెక్కలు పెడుతూ మన ఆయుష్ కాలంను పొడిగిస్తున్న దేవాది దేవునికి నువ్వు ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావో ఒక్కసారి నేను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నిజంగా మనం ఏ పాటి వారమో ఏసే ప్రతిరోజు హృదయకాలం జ్ఞాపకం చేసుకుంటూ మన ఆయుష్కాలంను పొడిగిస్తూ రక్షణ సువార్తను దేవాది దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహిస్తూ దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎలా వింటున్నాము, ఆ వాక్యాన్ని ఎలా మనం రిసీవ్ చేసుకుంటున్నామో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట్టే తెలియజేస్తా ఉన్నాను. వాక్యమైన దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న సమయంలో ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యోహాను సువార్త 1 వచనంలో చూసినట్టయితే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని ఎదుండును, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ఎలా వింటున్నాము, ఆ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాము. కేవలము వాక్యం విని అప్పటి వరకు వాక్యాన్ని విని తర్వాత వదిలివేసి వెళుతున్నామా ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఏ కాలంలో దేవుడు వాక్యము ద్వారా మన దగ్గరకు వచ్చి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా, కేవలము క్రైస్తవులుగా జీవిస్తూ వాక్యాన్ని విని వాక్యాన్ని మర్చిపోయి తిరిగి యథావిధిగా లోకానుసారంగా జీవిస్తున్నామా, మనల్ని మనం ఒకసారి పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్న హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి మరి చివరి వచనము 42వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. యేసు ప్రభు ప్రేమించిన కుటుంబము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు హృదయ కలము దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు మన కుటుంబంలో కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. మనము దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నాము. కానీ దేవుని యొక్క చిత్తంలో మనం నడుస్తున్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించి శరీర రీతిగా వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 38, 39 వచనంలో చూసినట్టయితే, అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. మార్త అనే ఒక స్త్రీ ఆయన తన ఇంటిలో చేర్చుకునేను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధచుండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ చూసినట్టయితే మరి ఇద్దరు అక్కా చెల్లెలు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మార్త యేసు ప్రభుని తన ఇంటిలో చేర్చుకున్నది. చాలా సందర్భంలో కూడా మనం కూడా వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా మనం కూడా జీవిస్తున్నామా లేదా, ఈ వాక్యము ద్వారా దేవాది దేవుడు ఉదయకాలము మనందరితో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్త అనే ఒక స్త్రీ ఆయన తన ఇంటిలో చేర్చుకున్నాడు. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల వద్ద ఆయన బోధ వినుచుండెను. యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చోవడము, వాక్యమైన దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని విని శ్రద్ధగా వాక్యానుసారంగా జీవించడం మనం చూసినట్టయితే లూకాసు వార్త 8వ అధ్యాయము 35వ వచనం చూసినట్టయితే ఇక్కడ యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని ఇక్కడ చూస్తాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలందరూ కూడా యేసే దగ్గరకు వచ్చి
మరి యేసయ్య జరిగించిన యేసయ్య జరిగించిన స్వస్థతను చూడడానికి అక్కడికి ప్రజలందరూ కూడా వస్తుండగా, మరి అనేక దయ్యములతో చేత బాధపడుతున్న ఆ వ్యక్తిని యేసయ్య విడిపించిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడంటే యేసయ్య పాదముల దగ్గర కూర్చున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసయ్య పాదముల దగ్గర మనం కూడా కూర్చోవాలి. వాక్యాన్ని వినాలి, వాక్యానుసరంగా జీవించాలి. మనం చూస్తున్నట్టయితే లూకా సువార్త 8:35 చూసినట్టయితే, జనులు జరిగిన దాన్ని చూడవలనని యేసుని యొద్దకు వచ్చాను. ప్రజలందరూ కూడా జరిగిన దాన్ని చూడడానికి యేసయ్య దగ్గరకు వచ్చి ఉన్నారు. దయ్యములను వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థత చేత యేసు పాదముల వద్ద కూర్చుండుట చూచి భయపడిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక వ్యక్తి తన జీవితంలో మరి అనేక దయ్యంలో పడిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూసి అనేకులు భయపడేవారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఆ వ్యక్తికి స్వస్థత అనుగ్రహించాడో, ఆ వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడంటే యేసయ్య పాదముల దగ్గర కూర్చున్నాడు. అనేక సందర్భంలో దేవాది దేవుడు మనకు స్వస్థతను, మంచి ఆరోగ్యము ఇచ్చినప్పుడు మనం ఎక్కడ కూర్చుంటున్నామో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, యేసయ్య మనల్ని ఓదార్చినప్పుడు, మనకు స్వస్థత అనుగ్రహించినప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాము? ఈ వ్యక్తి మరి అనేక దయ్యముల చేత బాధపడుతున్న వ్యక్తే. ఆ వ్యక్తిని దేవాది దేవుడు స్వస్థపరిచినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి చూసి ఆ జరిగినది చూడవలనని యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడంటే యేసయ్య పాదముల దగ్గర. అంతవరకు తన వస్త్రములు ధరించేవాడు కాదు. ఎప్పుడైతే స్వస్థత అందుకున్నాడో, ఎప్పుడైతే బాగుపడ్డాడో, వెంటనే తన వస్త్రములను ధరించుకొని యేసయ్య పాదముల దగ్గర కూర్చున్నాడు. అలాగే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే లూకా సువార్త మరి 10:39 చూసినట్టయితే, ఆమెకు మరియ అనే సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల వద్ద కూర్చుని ఆయన బోధించుచుండెను. హల్లెలూయా. యేసయ్యను మార్త తన గృహానికి ఆహ్వానించింది. కానీ యేసయ్యని తన గృహానికి ఆహ్వానించింది కానీ యేసయ్య తన గృహంలోకి వచ్చిన సంగతి మర్చిపోయినదే. చాలా సందర్భంలో వాక్యము మన గృహాలకు వచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని మన గృహాలకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని వినాలని మనము శ్రద్ధగా కూర్చొని ఆ వాక్యాన్ని వినగలుగుతున్నామా? మరి మరియ మాత్రము యేసయ్య పాదముల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవి మాటలింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ గృహానికి వాక్యం వచ్చినప్పుడు అది వాట్సాప్లో కానీ మరి ఎలాగైనా కానీ ఎలాంటి స్థితిలోనైనా కానీ వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా నువ్వు వాక్యం వింటున్నావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. మరి మార్త యేసయ్యని చేర్చుకున్నది తన గృహంలోకి. యేసయ్య తన గృహంలోకి వచ్చి ఉన్నాడు కానీ మరి యేసయ్య పాదముల దగ్గర ఎవరు కూర్చున్నారంటే మరియ కూర్చుని యేసయ్య మాటలు వింటా ఉన్నది, యేసయ్య వాక్యం వింటా ఉన్నది. ఆ తర్వాత కింది వచనంలో చూసినట్టయితే 40 మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినని నీకు చింత లేదా అని ఒక ప్రశ్న వేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చాలా సందర్భంలో ఇలాంటి ప్రశ్నలు మనం కూడా వేస్తూ ఉంటాము. యేసయ్య, నా మీద నీకు చింత లేదా? యేసయ్య, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను, నీకు చింత లేదా? నా జీవితంలో ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, యేసయ్య నన్ను నువ్వు చూస్తలేవా అని చాలా సందర్భంలో మనం కూడా ప్రశ్నలు వేసే మార్త లాంటి వారుగా ఉన్నాము. మొదట యేసయ్య తన గృహంలోకి వచ్చిన సంగతి తను మర్చిపోయినదే. యేసయ్య తన గృహంలోకి వచ్చిన సంగతి మర్చిపోయి విస్తారమైన పనులు పెట్టుకుని, చాలా సందర్భంలో ఆదివారం వచ్చినప్పుడు ఇంట్లో ఎన్నో పనులు పెట్టుకుంటాము మందిరానికి పోలేక. మరి పనుల చేత ఎందుకు నువ్వు మందిరానికి పోలేదని సేవకుడు ఎవరైనా అడిగినప్పుడు, చాలా పనులు ఉండయ్యా, ఇంట్లో అన్ని పనులు నేను ఒక్కదాన్నే చూసుకున్నాను అని చెప్పేవారు కూడా చాలా మంది ఉంటారు. లేదా ఆదివారం దినము మందిరానికి ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు, నాకు అక్కడ మ్యారేజ్ ఉండే, రిసెప్షన్ ఉండే, ఎన్నెన్నో సాకులు చెప్తూ ఉంటాము. మరి ప్రతి వారము కూడా ఆదివారం ఏ డేట్లో వస్తుందో మనకు తెలుసు. మరి ప్రతి నెలలో ఎన్ని ఆదివారాలు వస్తాయో మనకు తెలుసు. ఇవన్నీ తెలిసినా కానీ మరి అన్ని దినాలలో పనులు లేకున్నా కానీ ఆదివారం దినంనే పని పెట్టుకొని దేవుని మందిరానికి పోలేక
దేవుని సన్నిధిలో ప్రవేశించలేక మరి ఎందుకు పోలేదు అని అడిగినప్పుడు, ఎవరైనా అడిగినప్పుడు దాని గురించి అనేక సాకులు చెప్తారు. ఇక్కడ మార్త కూడా యేసు ప్రభుని తన గృహంలోకి చేర్చుకున్నది. మరి యేసు ప్రభు తన గృహంలోకి వచ్చినప్పుడు తన సహోదరి అయిన మరియ యేసే పాదముల దగ్గర కూర్చొని యేసే బోధ వింటా ఉన్నది. కానీ మార్త ఏం చేస్తుందంటే విస్తారమైన పనులు పెట్టుకొని యేసే దగ్గరకు వస్తూ ఉన్నది. అయ్యా, నా సహోదరి నీ ఎదుట కూర్చున్నది, మరి ఇన్ని పనులున్నాయి, ఈ పనులన్నీ నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, మరి నీకు చింత లేదా అని యేసేని ప్రశ్నిస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం కూడా ఇలాంటి స్వభావంలో కలిగి ఉంటాము. వాక్యము వినవలసిన మనము, వాక్యాన్ని అంగీకరించవలసిన మనము, వాక్యము ఉదయకాలమనే మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని వినకుండా అనేక పనులు పెట్టుకుంటాము. అనేక పనులు, విస్తారమైన పనులు. దేవుని వాక్యం అనేది వాక్యానుసారంగా దేవుడు మాట్లాడుతున్న ఆ సమయంలో దేవుని వాక్యం వినవలసిన మనం కూడా చాలా పనులు పెట్టుకొని వాక్యాన్ని వినకుండా ఎంతోమంది స్త్రీలే కాదు, పురుషులు కూడా మరి అనేక సందర్భంలో పురుషులు కూడా మరి ఆదివారం ఎందుకు మందిరానికి వెళ్ళలేదంటే అనేక సాకులు చెప్తూ ఉంటారు. ఇక్కడ పని ఉన్నది, అక్కడ పని ఉన్నది, అక్కడ స్నేహితుని కలవడానికి పోయినాను, లేదా ఇక్కడ మా బంధువులు వచ్చారు, ఇక్కడ వివాహం జరుగుతున్నది, అన్నీ చెప్తావు. కానీ దేవుని మందిరానికి వెళ్ళలేక నీవు దేవుని మందిరానికి నువ్వు సమయం ఇవ్వలేక అనేక సాకులు చెప్తావు. ఇక్కడ మార్త కూడా అదే సాకు చెప్తా ఉన్నది. యేసు ప్రభు తన గృహానికి ఆహ్వానించింది. యేసు ప్రభు గృహంలో ఉన్నాడు. ఆ తర్వాత మరియ వచ్చి యేసే పాదముల దగ్గర కూర్చొని యేసే బోధ వింటుంది. కానీ ఈమెం చేస్తుందంటే విస్తారమైన పనులు పెట్టుకుంది. ఎప్పుడు లేని పనులు ఆదివారంనే ఉంటాయి. ఎప్పుడు లేని ఆ పనులన్నీ కూడా దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడే ఆ పనులన్నీ ఉంటాయి. దేవుని మందిరానికి వెళ్ళకుండా ఆ పనులన్నీ చేసుకుంటాం. ఎందుకు మందిరానికి వెళ్ళలేమంటే ఇన్ని పనులున్నాయి, ఇన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకోవాలని మనము అనేక సందర్భంలో జవాబు చెప్తూ ఉంటాము ఎవరైనా సేవకులు అడిగినప్పుడు. కానీ దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వెళ్ళడానికి ఒక సమయాన్ని మనం కేటాయించుకోవాలి. ఆ విలువైన సమయము దేవాది దేవుడు గడిచిన 6 రోజులను కాపాడి 7వ రోజు పరిశుద్ధ ఆదివార దినం దేవుని సన్నిధిలో నిన్ను కనపరుచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవునికి కృతజ్ఞతాపూర్వక అర్పణలు చెల్లిస్తూ దేవునిని మహిమపరచవలసిన సమయంలో మందిరానికి వెళ్ళకుండా చాలామంది ఆదివారం కూడా పనులు పెట్టుకుంటారు. ఆదివారం కూడా మరి వర్క్స్ పెట్టుకుంటారు. ఆదివారం కూడా మరి అనేక పనులు పెట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళలేక ఎంతోమంది ప్రజలు దేవుని సన్నిధికి రాగలేక, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేక ఈ సమయంలో, ఈ గడియలో జీవించేవారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు వాక్యమైన దేవాది దేవుడు మన గృహాలకు వచ్చినప్పుడు, లేదా వాక్యమైన దేవాది దేవుడు వాక్యానుసారంగా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని వినవలసిన మనము ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో కొందరు మార్త లాంటి వారు. మరి వాక్యాన్ని వినేవారు కూడా చాలామంది ఉన్నారు. వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించేవారు మరియ లాంటి వారు కూడా చాలామంది ఉన్నారు. వారు కూడా వాక్యంని విని యేసే పాదముల దగ్గర మరియ ఏ రీతి అయితే కూర్చొని వాక్యం వినేదో ఆ రీతిగా చాలామంది కూడా వాక్యం వినేవారు కూడా ఉన్నారు. వాక్యాన్ని అంగీకరించేవారు కూడా ఉన్నారు. వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకునేవారు ఉన్నారు. వాక్యానికి సమయం ఇచ్చేవారు కూడా ఉన్నారు. పరిశుద్ధ ఆదివారం వస్తుందంటే ఒక సిద్ధపాటు కలిగి దేవుని మందిరంకి వెళ్ళాలని ఆశతో ఎంతోమంది కూడా ఆ వాక్యము వినాలి, వాక్యానుసారంగా దేవుని యొక్క మాటలు విని ఆదివారము దేవుని మందిరంలో గడపాలన్నది కూడా చాలామంది ఉన్నారు. అలాగే చాలామంది మార్త లాంటి వారు కూడా ఉన్నారు. దేవుని మందిరము, దేవుని వాక్యము మనం విని వాక్యానుసారంగా జీవించే విలువైన సమయాన్ని ఎవరు కూడా వదులుకోకూడదు. దినములు చెడ్డవి గనక వాక్యం చెప్తుంది. మనం చూసినట్టయితే పేతురు రాసిన పత్రికలో చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము చూసినట్టయితే 8వ వచనము, నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అపవాది గద్దించి సింహము వలె ఎవరిని మింగుదామని వెతుకుతూ తిరుగుచున్నాడు. సాతాను యొక్క పని ఏంటంటే ఎవరిని డిస్టర్బ్ చేయాలి, ఎవరిని మందిరానికి పోకుండా, అందరినీ కూడా మందిరానికి పోకుండా ఆపాలన్నది సాతాను యొక్క క్రియ.
నీకు గమనించినట్టయితే మీరు ఎప్పుడైనా మీ యొక్క ఆత్మీయ జీవితంలో గమనించుకోండి. మీరు సరిగ్గా మందిరానికి వెళ్ళే సమయంలో ఏదో ఒక సమస్య మీకు వస్తుంది. ఆ సమస్య ఏం చేస్తుందంటే ఆ మందిరం అంతా సమయం అంతా కూడా పోగొట్టే విధంగా మిమ్మల్ని ఆటంకపరుస్తుంది. సాతానుడు ఎప్పుడు కూడా దేవుని మందిరానికి మనల్ని వెళ్ళనీయలేక అనేక సమస్యలు తీసుకొస్తాడు. అది ఎప్పుడు తీసుకొస్తాడంటే ఆదివారం పూటనే తీసుకొస్తాడు, లేదా దేవుని యొక్క మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాడు, వాక్యాన్ని వినేటప్పుడు తీసుకొస్తాడు. వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించాలని నువ్వు అనుకున్నప్పుడే ఆ సమస్యలు నీకు వస్తాయి. అందుకే వాక్యం ఏమంటుందంటే, నిబ్బరం కలిగి బుద్ధిగల వారై మెలకువగా ఉండండి, మీ విరోధి అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మింగుదామని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని డిస్టర్బ్ చేయాలి, ఎవరిని మందిరానికి పోనీయకూడదు అన్నది సాతాను యొక్క క్రియ అదే. మనం అలాంటి సమయంలో దేవుని వైపు ఉండి, సాతానా నువ్వు నా దగ్గరికి వెళ్ళిపో అని మనం గద్దించినట్టయితే వాడు మన నుంచి వెళ్ళిపోతాడు. మనం చూస్తున్నట్టయితే యాకోబు రాసిన పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. హల్లెలూయా. మీరు దేవునికి లోబడినప్పుడు, అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది మన ఎదురు నుంచి పారిపోతాడు. మొదట మనము దేవునికి స్థానం ఇవ్వాలి. మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరంకి వెళ్ళడానికి ఇష్టంతోని, ఆశతోని, సంతోషంతోని మనం దేవునికి స్థానం ఇచ్చినప్పుడు, అపవాదిని మనం గద్దించినప్పుడు, అప్పుడు అపవాది మన ఇద్దరి నుంచి పారిపోతాడు. ఏ చింత అయినా అప్పుడు పారిపోతుంది. ఏ పనైనా ఉన్నా కానీ ఆ పనిని మనం వదులుకొని దేవుని మందిరం వైపు ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. తిరిగి మనము లూకాసు వార్తకు వచ్చినట్టయితే, లూకాసు వార్త 10:41 చూసినట్టయితే, 40 పై భాగం చూసినట్టయితే, నాకు సహాయం చేయమని ఆయనతో చెప్పమనను. మార్త అంటుంది, ప్రభువా, విస్తారమైన పనులు పెట్టుకున్న మార్త యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్న మాట ఏంటంటే, 40 మార్త విస్తారమైన పనులు పెట్టుకున్న చేత తొందరపడి కొన్ని సందర్భంలో మనం కూడా మాట్లాడుతూ ఉంటాము. ఆ తొందరపడకుండా సమయాన్ని తీసుకొని ఆలోచించి మాట్లాడడం నేర్చుకోవాలి. ఇక్కడ మార్త కూడా మరి విస్తారమైన పనులు పెట్టుకుని చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆయనతో చెప్పామనను. యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నది మార్త. మరియా నాకు సహాయం చేయమని చెప్పుమని యేసే దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నదే. ఆ తర్వాత యేసు ప్రభు చెప్పిన మాటను గమనించినట్టయితే 41 అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, తొందరపడి విస్తారమైన పనులు పెట్టుకున్న మార్తతో యేసే మాట్లాడుతున్న మాట. హృదయకాలం ఈ మాట మన అందరితో యేసే మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు ప్రభు మార్తా మార్తా 2 మార్లు పిలిచాడు. ఇక్కడ యేసే అంటా ఉన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి మరి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, నేను అది ఆమె యొద్ద నుండి తీయబడదని ఆమెతో చెప్పాను. ఉత్తమమైనదే, వాక్యమైన దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం అంగీకరించి, వాక్యాన్ని విని మన జీవితాలు మనం కట్టుకోవాల్సిన సమయంలో మనం వాక్యాన్ని వదిలి వెళ్ళకూడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. శ్రేష్టమైనదే మనం చూస్తాము. మత్తయి సువార్త
మనం చూసినట్టయితే 6వ అధ్యాయము కొండ మీద ప్రసంగం 25 నుంచి 34 వరకు చూసినట్టయితే 33వ వచనం ఈ రీతిగా రాయబడి ఉన్నది. మరి ఆ సమయంలో యేసు ప్రభు చెప్తున్న మాటను గమనించినట్టయితే మత్తయి సువార్త 33 వచనం 6వ అధ్యాయం 33 వచనం చూసినట్టయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడేను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొదట దేవుని యొక్క రాజ్యంను నీతిని వెతికే బిడ్డలుగా ఉండాలి. దేవుని పాదాల చెంత కూర్చొని దేవుని వాక్యం వింటున్న మరియ గురించి యేసు ప్రభు పలికిన మాట శ్రేష్టమైనది, ఆమె ఎన్నుకున్నది కాబట్టి ఆమె నుంచి ఇది తీయబడదు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే 6:33 మత్తయి సువార్తలో కూడా చూసినట్టయితే, మొదట మీరు దేవుని రాజ్యంను, కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెతుకుండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మనకేమి కావాలనో సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన పాదముల దగ్గర కూర్చున్న మరియ నుంచి మనం నేర్చుకోవాలి. వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆ వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనల్ని కట్టుకోవాలి. వాక్యము అనగానే దేవుడే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసాం కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసిన మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, వాక్యము దేవుని యొద్ద ఉండెను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆది యందు వాక్యం ఉండెను. ఈ వాక్యము శరీర రీతిగా మన మధ్యలోకి వచ్చేది. యోహాను సువార్త 1వ అధ్యాయం చూసినట్టయితే, ఈ వాక్యము 14వ వచనం చూసినట్టయితే, ఈ వాక్యము శరీరదాయ కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించుటకు తండ్రి వల్ల కలిగిన అద్వైత కుమారుడు మహిమ వల్ల మనము ఆయన మహిమను కనుగొంటిమే. యేసు ప్రభు శరీర రీతిగా మానవునిగా మన దగ్గరకు వచ్చి ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొని యేసయ్య పాదముల దగ్గర కూర్చొని ఉన్నదే. మార్తనేమో విస్తారమైన పనులు పెట్టుకొని యేసయ్య తన గృహంలోకి ఆహ్వానించింది. కానీ యేసయ్య తన గృహంలోకి వచ్చినప్పుడు యేసయ్య పాదముల దగ్గర కూర్చోవలసిన మార్త పనులు పెట్టుకొని యేసయ్య దగ్గర నుంచి దూరంగా వెళ్ళింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చాలా సందర్భంలో మనం కూడా అలాంటి వారుగా ఉంటాము. ఇక్కడ మార్త, అలాగే చూసినట్టయితే మరియ, అలాగే లాజరు, ఈ కుటుంబంని దేవుడు ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. హృదయ కలప దేవుడు మన కుటుంబంలో ప్రేమిస్తున్నాడా? మనం దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఇట్టి మాటలను దేవుడు కలబు మీ ఆత్మీయ జీవితంలో ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి, మీరు కూడా ఉత్తమమైనదే మరియ ఏ రీతి అయితే యేసయ్య పాదముల దగ్గర కూర్చున్నదో, ఆయన బోధ వినిచుండెనో, మనం కూడా వాక్యము దేవాది దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా కూర్చొని విని దేవునిని మహిమపరిచి దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిదే. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మరి ఇదే కాలము నాయన ప్రభా, మార్త మరియను నాయన మా మధ్యలో పెట్టి వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. అలాగే మరియ ఉత్తమమైనది ఏ రీతి అయితే వెనుకున్నదో, మా జీవితంలో కూడా నీ నువ్వు వాక్యమైన దేవుడు అని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా మేము కూడా నాయన నీ పాదముల దగ్గర కూర్చొని వాక్యం వినడానికి నీ కృప ద్వారా మాకు కూడా సహాయం చేయండి. అలాగే ఈ రోజంతా కూడా దీవించి ఆశీర్వదించండి. మా దేశాన్ని, మా ప్రజలను, మా నాయకులను దీవించండి. అలాగే మా సేవకులను, మా సేవకురాలను దీవించండి. స్వార్థికులను దీవించండి. నీ పరిచర్య చేసిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు, మీ గృహాలకు తోడైండును గాక. ఆమేన్.